అండి ఉదయశ్రీ గారు. హలో అండి, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? బాగానే ఉన్నానండి. మీరు తెలంగాణలో మాట్లాడతారు. మీ ఇంట్రో ఏ విధంగా ఉంటుందో రెగ్యులర్గా ధూమ్ ధామ్ షోకి ఏ విధంగా చెప్తారు ఒకసారి చెప్పండి. ధూమ్ ధామ్ షోకి ఏ విధంగా చెప్తానా? స్టూడియో పగిలిపోతుందేమో నా వాయిస్కి. పర్లేదు చెప్పండి. చలో, ఇంట్రో ఎట్లా ఉంటుంది అంటే, అందరికీ నమస్తే, మల్లీశ్వర్ వచ్చేసింది ముచ్చట్లు తీసుకొని. జల్దీన మనం ముచ్చట్లు షురూ చేసుకుందాం అంటే టైం చాలా తక్కువ ఉన్నట్టున్నది. చలో నడుగుండ్రిగా. ఇది నా రెగ్యులర్ ఇంట్రో. ఓకే, ఎలా వచ్చిందండి స్క్రీన్ మీద అవకాశం? స్క్రీన్ మీద అవకాశం ఎట్లా వచ్చిందంటే అది ఒక పెద్ద స్టోరీ. చెప్పండి. నేను యాక్చువల్గా చెప్పాలంటే యాంకరింగ్ చేయడము, స్క్రీన్ మీదకి రావడము, ఇవన్నీ చిన్నప్పటి నుంచి మస్తు ఇష్టం. ఓకే. సో అందరికి ఉంటాయి ఇట్లాంటి కోరికలు. చాలా మందికి ఇష్టం ఉంటుంది అందరు స్క్రీన్ మీద రావాలా, స్క్రీన్ మీద కనిపించాలా, యాక్ట్ చేయాలా అని. సో అట్లా నాకు కాలేజ్ అప్పటి నుంచి బాగా ఇంట్రెస్ట్ ఉండే. ఓకే. సో ఇక అప్పుడు మనకి మీడియాలో ఎవరు పెద్దగా పరిచయం లేదు, ఎంట్రన్స్ ఎట్లనో తెలియదు, ఎవ్వరు తెలియదు. ఆ టైంలో ఏం జరిగిందంటే ఒక పెద్ద మ్యాజిక్ జరిగింది. ఆ మ్యాజిక్ ఎట్లా జరిగిందంటే, డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నా. మా కాలేజ్లో ఒక ప్రోగ్రామ్ ఉండే. సో ఏ కాలేజ్లో ఏ ప్రోగ్రామ్ అయినా కూడా మా ప్రిన్సిపల్ మేడం నన్నే రిఫర్ చేస్తుండే. అరే ఉదయ అయితే బాగా మాట్లాడుతుంది, కొంచెం చలాకీగా ఉంటుంది, యాక్టివ్గా ఉంటుంది, తన్నే యాంకరింగ్ పెట్టాలి, తనతోనే యాంకరింగ్ చేయించాలని మా మేడం నాకు చాలా సపోర్ట్ చేసేది అనమాట. మాలతిరెడ్డి మ్యామ్ అని కాలేజ్ ప్రిన్సిపల్. సో అయితే ఒక రోజు అట్లాగే కాలేజ్లో ఒక షో చేయడానికి ఒక టీవీ ఛానల్ వాళ్ళు వచ్చిర్రు. ఆమెతో పాటు ఒక యాంకర్ కూడా వచ్చింది. సో మా మేడం ఏం చేసిందంటే, కాలేజ్ వాళ్ళు రిఫర్ చేశారనమాట, మా ఛానల్ యాంకర్ ఒకరు వస్తారు, దాని తర్వాత మీ కాలేజ్ తరపు నుంచి కూడా మీరు ఒక యాంకర్ని పెట్టుకోవాలా, ఇద్దరు కలిసి యాంకరింగ్ చేస్తే షో ఇంకా బాగుంటుంది అని చెప్పేసి ఆ ఛానల్ వాళ్ళు మా మేడంకి రిఫర్ చేస్తే మా మేడం నాకు చెప్పింది. ఓకే. సో సీన్ కట్ చేస్తే ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది. రేపు ప్రోగ్రాము, ఇంట్లో పోయి మొత్తం తయారవుతున్నా. అరే రేపు టీవీలో కనిపించబోతున్నా, ఫస్ట్ టైం ఏ డ్రెస్ వేసుకోవాలి, ఏ కాస్ట్యూమ్ వేసుకోవాలి, మేకప్ ఎట్లేసుకోవాలి. అసలే నేను మేకప్ ఇచ్చేదాన్ని. మేకప్ అంటే చాలా ఇష్టం నాకు చిన్నప్పటి నుంచి. ఎవ్రీడే కాలేజ్కి పోయేటప్పుడు కూడా మేకప్ లేని నేను అసలు కాలేజ్కే పోకపోతుండే. బట్ ట్రస్ట్ మీ, మేకప్ లేకపోతే కూడా మంచిగా ఉంటాను నేను, నాట్ ఓన్లీ విత్ మేకప్. ఇప్పుడు కేజీ పూసుకొని వచ్చారా? అసలు మేకపే లేదు ఇప్పుడు, కనిపిస్తుందండి క్లియర్ గా. ఇది లైట్ మేకప్. ఓకే. అంటే ఈ మేకప్ కే మీరు ఇట్లా కనిపిస్తుంది అంటే ఇంకా నేను ఇంకా హెవీగా మేకప్ వేసుకుంటే ఇంకేమంటారేమో మీరు కదా. రేపు ప్రోగ్రామ్ ఉంది అని అంటే ఇంట్లో నేను మొత్తం ఆగం చేస్తున్నా, షెల్ఫ్ లో ఉన్న బట్టలన్నీ తీసి కిందేస్తున్నా. నేను ఏ బట్టలు వేసుకోవాలి, అసలు ఏ డ్రెస్ వేసుకుంటే బాగుంటుంది, లెహంగా వేసుకోవాలా, లాంగ్ ఫ్రాక్ వేసుకోవాలా, జీన్స్ వేసుకోవాలా, అన్ని డ్రెస్సులు వేసుకుంటున్నా, ట్రై చేస్తున్నా, అద్దం ముంగట పోయి చూసుకుంటున్నా, ఇది మంచిగా ఉందా అది మంచిగా ఉందా అని. లాస్ట్కి ఏదో ఒకటి ఫైనల్ గా ఫిక్స్ చేసుకున్నాం. ఎందుకు ఫిక్స్ చేసుకున్నా అంటే, ఫస్ట్ టైం టీవీలో కనిపించబోతున్నా, అందులో ఆ ఛానల్ యాంకర్ కంటే నేనే మంచిగా కనబడాలి అని నేను అనుకున్నా. సో అట్లాగనే మంచిగా రెడీ అయినా, మంచిగా పోయినా. సో ఆ ఛానల్ యాంకర్ వచ్చేసింది, పక్క నిలబెట్టిరు. అంత నాకు కొత్తగా అనిపిస్తుంది, అంత ఆ కెమెరాస్, ఆ మనుషులు, ఆ డైరెక్షన్. ఎందుకంటే కాలేజ్ ప్రోగ్రామ్ కదా, నేను ఎప్పుడు పోయింది లేదు, కాలేజ్లో యాంకరింగ్ చేసింది పెద్దగా లేదు. సో ఆ ఛానల్ ప్రొడ్యూసర్, డైరెక్టర్ నన్ను చూసి వెంటనే మా మేడంకి వెళ్ళి అడిగినరంట, మా ఛానల్ యాంకర్ కంటే కూడా మీ స్టూడెంట్ బాగా చేస్తున్నది, మేము ఈమెని మా ఛానల్లో యాంకర్గా పెట్టేసుకుందాం అనుకుంటున్నాము అని అన్నది. వాళ్ళు మా మేడంతో చెప్పిరంట. అదే ముచ్చట మా మేడం నాకు చెప్పింది నెక్స్ట్ డే కాలేజ్కి వెళ్ళిన తర్వాత. మరి ఇట్లా నీకు ఆఫర్ వచ్చింది, నువ్వేమనుకుంటున్నావు అని. ఇంకెందుకు అడుగుతారు మేడం మీరు, మీకు తెలిసిందే కదా చిన్నప్పటి నుంచి నాకు యాంకరింగ్ అంటే ఇష్టము, సో అట్లనే వెళ్ళాలనుకుంటున్నాను అన్నది. అన్న తర్వాతకి మా మేడం నాకు ఒక క్వశ్చన్ వేసింది, మరి స్టడీస్ ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అన్నది. అయ్యా, అక్కడ పడ్డది పెద్ద క్వశ్చన్ మార్క్. బేసికలీ చెప్పాలంటే నేను కొంచెం క్లెవర్ స్టూడెంట్, మంచిగా చదువుతా. ఆమెకి ఏంటంటే క్లెవర్ స్టూడెంట్, మళ్ళీ అందులోకి పోతే అటు సైడ్ డైవర్ట్ అయిపోతుంది, స్టడీస్ అంతా పక్కన పెట్టేస్తుంది. ఎందుకు అని చెప్పేసి మా డాడీకి కాల్ చేసి, మా డాడీని పిలిపించింది మా మేడం, కాలేజ్ మేడం పిలిపించి, ఇట్లా మీ పాపకి ఒక టీవీ ఛానల్లో ఆఫర్ వచ్చింది, సో మరి తనకు ప్యాషన్ ఉంది కాబట్టి ఆ ఫీల్డ్లోకి వెళ్తే తను మంచిగా సర్వైవ్ అవుతుంది అని నేను అనుకుంటున్నా, ఆ హోప్ నాకుంది. అండ్ అట్ ద సేమ్ టైం తనకి చెప్పండి, తను వెళ్తుంది ఓకే, అది తను అక్కడ సర్వైవ్ అవుతుందో కాదో అది తన ఇష్టం, బట్ షీ షుడ్ నాట్ నెగ్లెక్ట్ హర్ స్టడీస్ అని అన్నది. సో మా డాడీ నన్ను అదే క్వశ్చన్ అడిగి ఇంటికి వచ్చిన తర్వాత, అమ్మ నువ్వు ఆలోచించుకో మంచిగా, ఎందుకంటే ఇట్స్ అ గ్లామర్ ఫీల్డ్. ఫీల్డ్లోకి వచ్చిన వాళ్ళు అందరు క్లిక్ అవుతారు అని రూల్ ఏం లేదు, కొంతమంది క్లిక్ అవుతారు, కొంతమంది క్లిక్ కారు. సో మా డాడీ నాకు ఒకటే క్వశ్చన్ అడిగిండు, లైఫ్ ఈజ్ అన్ ఆప్షన్ నాట్ అ చాయిస్. ఓకే.
లైఫ్లో మనం ఎప్పుడైనా సరే చాయిసెస్ పెట్టుకోకూడదు. నాన్న చెప్పిండు నాకు, ఓకే లైఫ్లో ఎప్పుడైనా సరే చాయిసెస్ పెట్టుకోకూడదు, ఆప్షన్స్ పెట్టుకోవాలి. అంటే ఈ ఫీల్డ్ కాకపోతే నేను ఈ చదువుకున్నా, నేను దీంట్లో కూడా సర్వైవ్ అవ్వగలుగుతాను, దీంట్లో కాకపోతే నేను ఇంకో ఫీల్డ్లో. సో ఫోకస్ ఆన్ ఎవ్రీథింగ్. సో నాకున్న తక్కువ టైంలో ఏంటంటే బేసికల్లీ మై ఫ్యామిలీ ఈజ్ అ వెరీ కన్జర్వేటివ్ ఫ్యామిలీ. ఓకే మీడియా ఇదంతా గ్లామర్, ఇదంతా కొత్త. ఎవరు అలౌ చేస్తారండి మీడియాకి పోతా అంటే, యాంకరింగ్ చేస్తా అంటే ఎవరైనా అలౌ చేస్తారా? ఎవరు అలౌ చేయరు. అట్లా మా ఇంట్లో ఉన్న వాళ్ళు అందరు చదువుకున్న వాళ్ళే. మా అన్నలు, మా తమ్ముడైతే ఇక వాడు పుస్తకాల పురుగు, ఎప్పుడు చూసినా బుక్కులు ముంగటేసుకొని చదువుతూనే ఉంటాడు. అంతా చదువు పిచ్చేవాళ్ళు అనమాట. సో ఇప్పుడు వాళ్ళందరూ చదువుకొని నేను చదువుకోకపోతే గలీజ్ ఉంటుంది కదా. సో ఇటు నేను ఏం చేయాలి? ఇప్పుడు నాకు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ పడ్డది. ఇటు మేడం పేరు నిలబెట్టాలి, కాలేజ్ పేరు నిలబెట్టాలి, ఇంట్లో డాడీకి మాట ఇవ్వాలి, చదువుకుంటున్నా అని చెప్పేసి. సో ఇంత పెద్ద రిస్క్లో నాకు ఒక అర్ధగంట టైం ఇవ్వండి, నేను మంచిగా ఆలోచించుకుంటా అన్న. చలో ఇదైతే కాదు, లైఫ్లో ఏది గివ్ అప్ చేయొద్దు ఉదయ, చలో మనం చేస్తున్నాం. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు లూజ్ ఎనీ ఆపర్చునిటీ ఇన్ మై లైఫ్. వచ్చిన ఆపర్చునిటీని మనం గ్రాప్ చేసుకోవాలి. ఎందుకంటే లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ మై ఏజ్ గ్రూప్, పీపుల్ ట్రై ఫర్ ద బెస్ట్. అంటే ఆడిషన్స్కి వెళ్ళడము, ట్రై చేయడము, వస్తుందా మనకి రాదా, చాలామంది ట్రై చేస్తుంటారు. అందరు సక్సీడ్ అవ్వాలని లేదు, బట్ ఆపర్చునిటీ నన్ను వెతుక్కుంటూ నా దగ్గరకు వచ్చింది. సో అట్లాంటప్పుడు నేను మిస్యూజ్ చేసుకుంటే ఆపర్చునిటీని, నా అంత పిచ్చిది ఉండదేమో అని నాకు అనిపించింది అప్పుడు. బట్ అట్ ద సేమ్ టైం నాకు నేను మనసులో గట్టిగా అనుకున్నా, చదువుకోవాలా, చదువును అస్సలు గివప్ చేయొద్దు, ఎంత కష్టమైనా సరే చదువుకోవాలి అనుకున్నా. అట్లనే పోయినా, సీన్ కట్ చేస్తే ఇప్పటివరకు మంచి చదువుకుంటూ వచ్చిన. ఎంబీఏ చదువుతున్నా ఇప్పుడు, నేను డిగ్రీలో వస్తే ఇప్పుడు ఎంబీఏ చేస్తున్నా. ఛానల్, నెక్స్ట్ డే ఛానల్కి వెళ్ళాలి. అక్కడ ఒక అంత మనుషులు, ఛానల్, కెమెరాస్, లైటింగ్, ఈ గ్రీన్ మ్యాట్ అంత కొత్తగా అనిపిస్తుంది నాకు. పోయిన తర్వాత నేను వేసుకున్న మేకప్కి వాళ్ళు వేసిన మేకప్కి చాలా తేడా ఉంది. ఫైనలీ ఫస్ట్ టైం ప్రొఫెషనల్ మేకప్ హ్యాస్ బిన్ డన్ ఆన్ మై ఫేస్ అండ్ ఐఎమ్ లైక్, ఎస్ ఐఎమ్ లుకింగ్ బెటర్ దెన్ ఐశ్వర్య రాయ్. హౌ మిస్ ఇండియా కావాల్సిందని అనిపించింది నిజంగా. వాళ్ళు వేసిన మేకప్కి నేను వేసుకున్న మేకప్కి చాలా తేడా అనిపించింది. ఒక అర్ధగంట సేపు కళ్ళు మూసుకున్న తర్వాత నా ఫేసే మారిపోయింది అనిపించింది. ఓ మై గాడ్, నేను ఉదయశ్రీ అని అనిపించింది నాకు సీరియస్లీ. తర్వాత టెస్ట్ కట్ కూడా చేయలేదు. మేకప్ మీరు వేసుకున్న దానికి 2-3 కేజీలు ఉంటాయి. స్టూడియో మేకప్ కి అవుట్ మేకప్ కి చాలా తేడా ఉంటది కదండి. అప్పుడు నాకు తెలిసింది ఆ మేకప్ వేసుకున్న తర్వాత. వాళ్ళు ఒకటేసారి ఒక ప్రాంప్టర్ పెట్టి ఒకటి చదివించారు, ఒక ఆఫ్లైన్ ప్రోగ్రామ్. చలో యు ఆర్ డన్ ఫర్ దిస్ ప్రోగ్రామ్, యు హావ్ సెలెక్టెడ్, యు హావ్ గివెన్ యువర్ బెస్ట్ అని అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పిండ్రు. ఆ ప్రోగ్రామ్ డైరెక్టర్, వాళ్ళ CEO వాళ్ళందరూ సపోర్ట్ చేసిండ్రు ఛానల్ వాళ్ళు. దాని తర్వాత అదే రోజు ఐ డింట్ ఈవెన్ నో ఎనీథింగ్ వాట్ ఈస్ వాట్ అని. ద హోల్ ప్రాసెస్ వాజ్ లైక్ వెరీ న్యూ ఫర్ మీ. అప్పుడు ఒక లైవ్ షో ఇచ్చారు నాకు ఫర్ ద ఫస్ట్ టైం. లైవ్ షో కూడా 1.5 hour లైవ్ షో. 1.5 hour లైవ్ షో. లైవ్ షో చేసేసాను నేను వితౌట్ డూయింగ్ టెస్ట్ కట్. ఛానల్కి వెళ్ళిన తర్వాత నాకు టెస్ట్ కట్ చేయలేదు, ఏమీ చేయలేదు. జస్ట్ మేకప్ వేసి కూర్చోబెట్టిరు. లైవ్ షో వస్తుంది, సింగర్స్ ఉంటారు, వాళ్ళతో నువ్వు షో చేయాలన్నారు, అంతే కథం. ఆ షో బాగుందని చెప్పేసి ఇక వాళ్ళు జాబ్ ఇచ్చేసిండ్రు నాకు ఆ ఛానల్లో. సో అట్లా చేసుకుంటే ఇక మెల్లమెల్లగా అప్పుడు నాకు అర్థమవుతుంది అనమాట. ఓహో, అంటే యాంకరింగ్ అంటే ఇది, అంటే ఓన్లీ ఇది మాత్రమే కాదు, మనం ఏది ఇచ్చినా చేయగలిగేటట్టు ఉండాలి, మౌల్డ్ అయిపోయేటట్టు ఉండాలి. నాట్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్, నాట్ ఓన్లీ లెర్నింగ్ వన్ స్లాంగ్, ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు లెర్న్ ఇన్ యువర్ లైఫ్. ఫర్ మీ లైఫ్ ఈజ్ ఆప్షన్స్ నాట్ చాయిసెస్. చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ కాదు వదిలేయడానికి. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ లెర్నింగ్ న్యూ థింగ్స్. ఎందుకంటే మనం ఎప్పుడు టెక్నాలజీకి అప్డేట్ అయి ఉండాలి, అన్ని విషయాలు మనం తెలుసుకుంటుండాలి. ఏ ప్రోగ్రామ్ వచ్చినా కూడా మనం దాన్ని అటెంప్ట్ చేసేలాగా ఉండాలి. సో అప్పుడు నాకు అర్థమైంది, పేపర్ చదవడము, జనరల్ నాలెడ్జ్ని ఇంకెక్కువ గ్రాప్ చేసుకోవడము, పాలిటిక్స్ గురించి తెలుసుకోవడం, క్రికెట్, మూవీస్ స్టఫ్ అన్నీ తెలుసుకోవడం స్టార్ట్ చేసిన. ఇప్పుడు కూడా తెలుసుకుంటూనే ఉన్నాయి. ఇంకా అది చాలా పెద్దగా ఉంది కదా స్టోరీ. చిన్నగానే ఉందండి. అది సో అట్లా అయిపోయింది. అట్లా ఆఫర్ వచ్చింది. దాని తర్వాత టీ న్యూస్లో ఇప్పుడు ప్రస్తుతం ధూమ్ధామ్ ముచ్చట అనే షో చేస్తున్నాను. అది ఎవ్రీడే నైట్ వస్తుంది 9 o'clock. సో ఎవ్రీథింగ్ మల్లీశ్వరిగా కనిపిస్తాను నేను మీకు. యా, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అండ్ కూల్. ఓకే, డబ్ స్మాష్లు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అసలు మీరు? అయ్యయ్యా, డబ్ స్మాష్ అంటే డబ్ స్మాష్ యాప్ వచ్చిన కొత్తలోనే నేను ఒక డబ్ స్మాష్ చేసిన. అది సింగిల్ టేక్ లో చేసేసి ఫేస్బుక్ లో పెట్టిన.
ఎప్పుడు తెలుసా 4 years బ్యాక్. ఈ విషయం నాకెట్లా తెలిసిందంటే ఫేస్బుక్ మెమొరీ చెప్పింది నాకు. 4 years బ్యాక్ సో అండ్ సో వీడియో యూ హ్యావ్ షేర్డ్ అని. ఐఎమ్ లైక్ ఇన్ షాక్. ఓ మై గాడ్, ఐ హావ్ స్టార్టెడ్ 4 years ago. సీరియస్లీ ఐ డెంట్ 4 years అయిపోతుందా నేను డబ్ స్మాష్ స్టార్ట్ చేసి. టూ లాంగ్ యాక్చువల్లీ, కానీ నేనేదో మొన్న చేసుకుంటున్నట్టు అనిపిస్తుంది నాకు. నేను మీది చూశానండి, అంటే పైసా వసూల్ మూవీది క్లియర్గా చూశాను. అది మీ డబ్ స్మాష్ చూసి నేను స్టేటస్లో కూడా పెట్టాను, నా వాట్సాప్ స్టేటస్లో. అయ్యో అవునా, థ్యాంక్ యూ. పెట్టుకున్నాను. నాకు ఇప్పుడు తెలుస్తుంది అది మీరేనా అని. అయ్యో అవునా, ఒకసారి ఆ డైలాగ్ చెప్పండి. పైసా వసూల్. పైసా వసూలేదా? మేరా నామ్ తేడా, తేడా సింగ్, దిమాగ్ తోడా, చాలా తేడా. ఈ డైలాగ్ యాక్చువల్లీ కేసీఆర్ డబ్ స్మాష్, బాలకృష్ణ డబ్ స్మాష్ టుక్ మీ టు అదర్ లెవెల్. ఎస్, నేను అదొకటి చూసాను, అంటే పైసా వసూల్ది మాత్రం చూసాను నేను. యాక్చువల్లీ ఈ రెండు డబ్ స్మాష్లకు వచ్చినంత పాపులారిటీ అండ్ ఫేమ్, ఫ్యాన్ ఫాలోయింగ్ నాకు ఏ డబ్ స్మాష్కి రాలేదు. టిల్ నౌ వెన్ ఎవర్ ఐ పోస్ట్ ఎనీ డబ్ స్మాష్, ఏ డబ్ స్మాష్ పోస్ట్ చేసినా మేడం ఒక్క బాలకృష్ణ డైలాగ్ చెప్పండి, మ్యామ్ ఒక్క కేసీఆర్ డైలాగ్ చెప్పండి అని అంటారు. ఈ బాలకృష్ణ డబ్ స్మాష్ పూరి జగన్నాథ్ గారు షేర్ చేశారు ఫేస్బుక్లో, అండ్ ఆయన ఇన్స్టాలో పెట్టుకున్నారు. ఆ రోజు ఎగ్జామ్స్ ఉండే నాకు. యాక్చువల్లీ కాలేజ్ నుంచి వచ్చిన నేను ఆ రోజు. నేను ఏ ట్రైలర్స్ రిలీజ్ అయినా కూడా ఆ ట్రైలర్కి డబ్ స్మాష్లు చేస్తా. సో అట్లనే ఈ ట్రైలర్ డబ్ స్మాష్ రిలీజ్ అయితే కూడా ఇది కూడా చేసిన. ఆ రోజు ఇక ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి ఆ డబ్ స్మాష్ చేసిన, పోస్ట్ చేసిన, పండుకున్నా నేను. పండుకున్న తర్వాత మా ఫ్రెండ్ ఫోన్ చేసింది కరెక్ట్ 11:30, 11:40 ఆ టైంలో ఫోన్ చేసింది. ఇదేంది ఈ టైంలో ఫోన్ చేస్తుంది, ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, బాగా చదువుకుంటుందేమో, నేను చూడు సోమరిపోతులాగా నిద్రపోయినా అని నాకు నేనే అనుకుంటున్నా. ఫోన్ చేసి ఏ ఉదయా ఇంకేందే రేపటి నుంచి నీ స్టార్ మొత్తం మారిపోతుంది అన్నది. ఎగ్జామ్స్ రాయక ముందుకు స్టార్ ఎందుకు మారుతుంది, నువ్వు మరీ జోక్లు వేయకు అని అన్న. ఏ కాదే ఊకో నీకు తెలియదా అంటుంది. ఏందే తెలిసేది, నువ్వు నాకేం చెప్పదు, నాకేం తెలుస్తుంది, ఏంటిదో చెప్పే అని అంటే అప్పుడు చెప్పింది, నీ డబ్ స్మాష్ ఇట్లా ఫేస్బుక్లో పూరి జగన్నాథ్ సార్ షేర్ చేసిండ్రు, చూసుకో ఒకసారి అనగానే అవునా వెంటనే అని చెప్పేసి నువ్వు ఫోన్ పెట్టే అని చూసుకున్న తర్వాత వెంటనే పూరి జగన్నాథ్ గారు షేర్ చేసిన పేజ్ నుంచే నేను షేర్ కొట్టినా మళ్ళీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ మీ సార్. ఎందుకంటే ఆయన షేర్ చేయడం వల్ల అది ఇంకెక్కువ మందికి రీచ్ అయింది. సో ఆ డబ్ స్మాష్కి పర్టికులర్లీ ఆ డబ్ స్మాష్కి ఐ గాట్ అ లాట్ ఆఫ్ కాంప్లిమెంట్స్ అండ్ మూవీ ఆఫర్ ఆల్సో.